బాపట్ల జిల్లా లక్ష్మీపురంలో మత్స్యకారుల నిరసన. ఇటు పోలీసులు అటు మత్స్యకారుల మధ్య వాగ్వాదం. సముద్రానికి మత్స్యకారులు వెళ్లకుండా కొండరాలు వేయడంపై కూటమి నేతలపై ఆగ్రహం. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఇసుక కాలువల స్వాహా చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల జీవనాధారాన్ని ఉపాధి ధ్వంసం చేసే విధంగా రాళ్ళేశాడు మురళీధరరావు. ఎమ్మెల్యే నరేంద్రవరంతో కుటుంబంతో అయ్యే రాళ్ళేశాడు. రాలేడు కాదు కనబడితే ఎవరినైనా కనబడుతుంది. కోట్ పగిలిపోయింది. ఎవడు వేసాడు? ఎవడేసాడు? కాదు వేసింది ఎవడో తెలియాలి. వేసిన వాడి మీద మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు? ఎందుకు పెట్టట్లేదు? మీరు పెద్దల తలకు పాటు మాట్లాడద్దు. అంతేగాని నోటికి వచ్చినట్టు తలవాడు పొద్దున మాట్లాడే ప్రకారం మా బోట్లు వెళ్ళడానికి మార్గం లేదు, రాళ్ళు తీపి ఉన్నారు, నేను మిషన్ తెప్పించాను. మేము మాట్లాడాను, కలెక్టర్ గారితో మాట్లాడి ఎంక్వైరీ కమిషన్ వేశారు. చిల్లర ఆర్టీఓ బాపట్ల ఆర్టీఓ అని మీ ఓళ్ళలో తిరిగి మీ బాధలు ఏది, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఏ నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటారు. పాతది గతంలో ఎలా ఉందో ఏం చేస్తారో నేను తర్వాత నిర్ణయం ఇమీడియట్ గా ఇది కావాలంటే చేశాం. వద్దంటే మానుకోండి. మీరు ఇట్లా తలా ఒకటి మాట్లాడితే నడవదు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, మా సీఏ ఇక్కడే ఉన్నాడు, మేము చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. మీరు రాసివ్వండి. నేను బాబుతో చేస్తుంది. మీరెవరు? ఎక్కడి నుంచి వాళ్ళు చెప్తారు. ఎంక్వైరీ కమిషన్ వేశారు. చిల్లర ఆర్టీఓ బాపట్ల ఆర్టీఓ అని మీ ఊళ్ళలో తిరిగి మీ బాధలు ఇని ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఏ నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటారు. పాతది గతంలో ఎలా ఉందో ఏం చేస్తారో తర్వాత నిర్ణయం అది. ఇమీడియట్ గా ఇది కావాలంటే చేశాం. వద్దంటే మానుకోండి. మీరు ఇట్లా తలా ఒకటి మాట్లాడితే నడవదు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, మా సీఏ ఇక్కడే ఉన్నాడు, ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. నమస్కారం. ఈ రోజు బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ విజయలక్ష్మీపురం ఈ ప్రాంత మత్స్యకారులంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు
వాళ్ళు వేట కోసం సముద్రంకు వెళ్లేటువంటి కాలువని గత 4-5 రోజుల నుంచి రాళ్లతోటి పూడ్చుతున్నారని, వాళ్ళ జీవనం దెబ్బతిందని, దాని మీద మాకు న్యాయం చేయాలని వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దీనిపై ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు 145 ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే, గతంలో మాకు కాలువ ఎలా ఉండేదో మా బోట్లు వెళ్ళటానికి ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. అవి నేను ఉన్నతాధికారులతో మాట్లాడి వారికి ఆ ఏర్పాట్లు చేయడానికి సహకరిస్తామని తెలియపరుస్తున్నాను.